RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. వరంగల్ జిల్లా మల్లు స్వరాజ్యం నగర్లో వరద బాధిత కుటుంబాల సర్వే. వరంగల్ పురుష గుట్ట బట్టుపల్లి రోడ్లో గల మల్లు స్వరాజ్యం నగర్లో తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన వరద బాధితులకు ఇంటింటా సర్వే చేయడం జరిగింది. కార్యక్రమంలో వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్, సుభాష్, కార్తిక్, జవహర్, మల్లు స్వరాజ్య నగర్ కాలనీ వాసులు రతన్ గౌడ్, శ్యామ్ సుందర్, శ్రీనివాస్ గౌడ్, శంకర్, సందీప్, ఉపేందర్, ప్రభాకర్, దివ్య, వాణి, జుబేదా, మంతన శోభ, ఇస్మాయిల్ కాలనీ వాసులు పాల్గొన్నారు. ఇక్కడ ఉండబట్టి 5 సంవత్సరాలు అవుతాం సార్. ఇదే పరిస్థితి మొత్తం రేట్లా లేచిపోయింది. ఊళ్ళో పెట్టి మస్తు ఇబ్బంది అవుతాం సార్. మీకేం బాధలేదు, ప్రభుత్వం ఇస్తాను మనకు. అందుకే సర్వే చేస్తాను. అడుగుల వాళ్ళ పేర్లు చెప్పండి. మా వాళ్ళు ఇక్కడే ఉంటారు. మీకు బియ్యం వస్తాయి, ప్రభుత్వం నుంచి అన్ని రకాల వస్తాయి మీకు. డోంట్ వరీ, ఓకేనా? ఏం చేస్తారమ్మా మీరు? కూలీ కూలీ పైకి పోయిందా మరి నీళ్ళు వస్తే? మళ్ళీ స్కూల్కి తీసుకుపోయింది. స్కూల్లో 3 రోజులు అక్కడ ఉన్నారు. ఏం బాధపడకండి, వస్తాయి మీకు. మీకు రాసుకుంటాను కదా, ఇవన్నీ రేషన్ కార్డు ఇవన్నీ ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్, ఒక నెల బియ్యం కూడా వస్తాయి మీకు, గవర్నమెంట్ ఇస్తుంది. స్పాట్ వైస్ నీటి దాత్రి क्या करते तुम्हें? वीडियो बनाते। सुबेंद्र, कितने बच्चे? मेरे को 3 बेटे, भवानी, सुबेंद्र और कमी 2 बच्चों की शादी. पैसे आते हैं, चावल भी आते गवर्नमेंट से, चावल देते पैसे भी आते, इसलिए पूरा बैंक अकाउंट वो डिटेल्स दे दो हमारे लोगों को करते. ओके राइट. ఈరోజు మన శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు సత్యశారద మేడం గారి ఆదేశాల ప్రకారంగా మొన్న మన గౌరవ మంత్రివర్యులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. భారీ వర్షాలకు మొత్తం ఈ కాలనీ మొత్తం నీట మునిగితే గౌరవ కలెక్టర్ గారు చర్యలు తీసుకొని మంత్రి గారు దృష్టి తీసుకెళ్ళిండు. మంత్రి గారును గౌరవ కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి మనకు ఎస్డిఆర్ఎఫ్ టీంల ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మనం బయటికి తీయడం జరిగినది. మీ అందరి సంక్షేమం కొరకే మా ప్రభుత్వం అనేటువంటి ఉన్నది. ప్రభుత్వ అధికారులు ఉన్నాం, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో అర్హులైన వాళ్ళ పేర్లు మాత్రమే మీరు దయచేసి ఇవ్వండి. ఎందుకంటే వారి భారీ వర్షానికి కింద ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఎఫెక్ట్ అయింది. అందరు కూడా పై ఫ్లోర్లకు పోయి ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి 15 ఫ్యామిలీస్ కూడా గుడిసెలు వేసుకుని ఉన్నారు. వాళ్ళు కూడా వర్షానికి పైకి పోయి ఉన్నారని తెలిసింది. వాళ్ళ పేర్లు కూడా రాస్తాను. ప్రభుత్వం ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. అర్హులైన పేదవారికి, అర్హులై నీట మునిగిన వాళ్ళకి మాత్రమే మీ పేర్లు రాయించండి. దయచేసి అనర్హులై రాసి మనకు ప్రభుత్వ అధికారులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు తీసుకురావద్దని నేను మనవి చేస్తున్నా. థ్యాంక్ యూ అండి. రైట్, థ్యాంక్ యూ. రైట్ రైట్, థ్యాంక్ యూ. చెప్తానా రే అందరూ థ్యాంక్ యూ. వీళ్ళకు వీడియో బంద్ చేస్తా.